యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రహదారి బంగ్లాలో గురువారం ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కందుల శంకర్ మాదిగ, మోత్కూరి ఐలయ్య మాదిగ, తాటికాయల నరేందర్ మాదిగ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో స్థానిక రహదారి బంగ్లాలో గురువారం ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కందుల శంకర్ మాదిగ, మోత్కూరి ఐలయ్య మాదిగ, తాటికాయల నరేందర్ మాదిగ మాట్లాడుతూ ఫిబ్రవరి 7 తారీఖున హైదరాబాద్లో జరుగు వేల గొంతుల లక్ష డప్పుల మహాప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ నెల 27వ తేదీన భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా డప్పు కళాకారుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరవుతారని, కావున ప్రతి మాదిగ బిడ్డ డప్పుతో కదలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు గూడెపు మధు మాదిగ, కరుణాకర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ రమేష్, గంధమల్ల నవీన్, మహేందర్ మాదిగ, తిప్పారం మల్లేష్, సుక్క సుధాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరుగు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ మరి అలా కేంద్ర గవర్నమెంటు అదేవిధంగా సుప్రీంకోర్టులో మరి న్యాయమైనటువంటి సామాజికమైనటువంటి ఈ అంశాన్ని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి మరి అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, వర్గీకరణ ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఇంతకాలమైన మరి వాళ్ళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్ట్ అన్నీ కూడా ఫిలప్ జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో రిజర్వేషన్ వర్గీకరణ లేని పక్షాన మాదిగలకు, మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగదు. కాబట్టి మరి ప్రభుత్వాలు వెంటనే మరి ఇప్పటికైనా వర్గీకరణ అంశాన్ని మరి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల మహా డప్పు మరి డప్పులు అదేవిధంగా కళాకారులు లక్ష డప్పులు మరి వేల గొంతులతో మరి ఒక పెద్ద సంగ్రామాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణమాది నాయకత్వంలో. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి మాదిగలకు, మాదిగ ఉపకులాలకి అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి మరి సామాజిక స్పృహ ఉన్నటువంటి మరి అన్ని కులాల నాయకులకి, కులాలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కృష్ణమాది గారు అన్ని కులాలు మతాలకు ఆలేరు మండలం మాదిగల ఆత్మీయ కలయికతో రేపు యాదాద్రి భువనగిరి జిల్లా 27వ తారీఖున మా నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వస్తున్నందున జిల్లా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికోసం, అదే మాదిరిగా ఫిబ్రవరి 7 తారీఖు నాడు లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని హైదరాబాద్ దిగ్బంధం చేసేదానికోసం కృష్ణమాదిగ గారి పిలుపుని అందుకొని మేము సన్నద్ధమయ్యేదానికోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అలుపెరగని మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ ఉపకులాలు అన్నీ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న క్రమంలో మా సోదరులు అడ్డుపడుతూ కాళ్ళల్లో కట్టెలు పెడుతున్న పద్ధతిలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈ సందర్భంలో కృష్ణమాదిగ గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా లక్షలాదిగా తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్క ఇంటి నుండి ఇండ్లకు తాళాలేసి పోవాల్సిన అవసరం ఉంది. కృష్ణమాదిగ గారు పిలిపించిన 30 ఏళ్ళ పోరాటం నుండి ఇది సుదీర్ఘ పోరాటంగా జరగబోతుంది. రేపు 27వ తారీఖు నాడు కూడా భువనగిరిలో జరిగే మన జిల్లా సదకి విచ్చేస్తున్న గౌరవ మందకృష్ణ మాదిగ గారికి మనం అందరం కూడా మన మండల కేంద్రం నుంచి అందరం కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోవాలని కూడా 27 తారీఖు
భువనగిరి జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కళాకారుల కవత్తు ఉంటుంది. ప్రతి ఒక్కరూ డబ్బుని చేతుల సంకకేసుకొని రావాలని కోరుకుంటూ రా మాదిగా లేరా పదయిక